హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? అయితే రీసెంట్గా చూసుకున్నట్టయితే దుబాయ్ ఎక్స్పో, అక్కడ దుబాయ్లో ఎక్స్పో స్టార్ట్ చేశారు. దాన్ని చూసి ఖత్తర్ వాళ్ళు కూడా ఖత్తర్ ఎక్స్పో 2023 అది పోయిన సంవత్సరం స్టార్ట్ చేశారు. అది ఇంకా కంటిన్యూ అవుతుంది. ఏషియన్ కంట్రీ వాళ్ళు, ఇంకా యూరోప్ కంట్రీ వాళ్ళు చాలా మంది విజిట్ చేస్తున్నారు. ఖత్తర్ ఎక్స్పో ఎలా ఉంటుంది అనేది మనము ఈరోజు చూడబోదాం వీడియోలో. ప్రతి ఒక్కరు వీడియోను పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి చూసుకోవచ్చు, మనము ఖత్తర్ ఎక్స్పో ఎంట్రన్స్ దగ్గరికి వచ్చినాం. ఇక్కడ చూసుకున్నట్టయితే రెండు వైపులా మెట్రోస్ ఉన్నాయి. ఖత్తర్ ఎక్స్పో 2023 ఎంట్రన్స్ అక్కడికి అయితే దగ్గరికి వచ్చేసినాం. లోపల ఏ విధంగా ఎలా ఉంటుందని తెలుసుకుందాం. ఇది ఖత్తర్ ఎక్స్పో 2023 ఎంట్రన్స్. లోపలికి వెళ్దాం, ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూసేద్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మనము ఖత్తర్ ఎక్స్పో 2023 మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ హార్టికల్చర్ కానీ, పర్యావరణ సంరక్షణ కానీ, ఈ విధంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఖత్తర్ ఎక్స్పో స్టార్ట్ చేసింది ఫ్యూచర్ జనరేషన్కు ఎలా ఒక మెసేజ్ ఇవ్వగలుగుతాం, హెల్త్ని ఎలా కాపాడుకోగలుగుతాం అనేది ఉద్దేశంతో ఖత్తర్ వాళ్ళు ఈ ఎక్స్పోను స్టార్ట్ చేశారు. ఇందులో మెయిన్ ప్రధాన పాత్ర పోషిస్తుందంటే గ్రీనరీ గురించి, ఇక్కడ పర్యావరణం ఎలా అభివృద్ధి చెందాలి, ఎలా పెంపొందించాలనే సందర్శించిన టైంలో ఎక్కువగా అన్ని రకాలైనటువంటి ఈవెంట్స్ చాలా మట్టుకు ప్రదర్శించారు. నేను చూసినట్టయితే అంత ఎక్కువ లేదనిపించింది నాకు. కానీ ఉన్నటికి అంశాలు చాలా చక్కగా అందంగా లొకేషన్ ఉన్నది. ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఎంత మంచిగా చేశారో. ఇక్కడ ప్రతి ఒక్కటి ఒక ప్రోగ్రామ్, ఒక ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నాడు. పిల్లలకు ఆట స్థలం కానీ, ఫ్యామిలీస్ వాళ్ళు సాయంత్రం పూట వచ్చి మరి పిల్లల్ని తోలుకొని వచ్చి ఇట్లా గడుపుతున్నారు. ఇక్కడ చాలా మటుకు ఇక్కడ చూసుకున్నట్టయితే అల్బిడ్డ పార్క్ అంటారు. ఇక్కడ అల్బిడ్డ పార్క్ 2-3 కిలోమీటర్ల దూరం ఉన్నది. పొడవు వెడల్పు కూడా చాలా పెద్దగా ఉన్నది. ఇంత పెద్ద స్థలంలో వాళ్ళు ఈ ఎక్స్పోను స్టార్ట్ చేసి ప్రజలను చక్కగా ఆకట్టుకున్నారు. విదేశీయులు అయితే చాలా మటుకు వచ్చారు. ఇప్పుడు కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. ఒక ఖతారీస్, లోకల్ వాళ్ళు, ఫిలిప్పీన్స్ వాళ్ళు, ఆఫ్రికన్ కంట్రీ వాళ్ళు అక్కడక్కడ కనిపించారు. ఇక్కడ చూసుకోవచ్చు సోలార్ ప్లేట్తో తయారు చేసిన లైట్స్ కూడా ఇక్కడ సెట్ చేశారు. ఇక్కడ గుడారాల్లాగా చేసి దానికి కొన్ని షాపులు అరేంజ్ చేశారు. ప్లస్ ప్రజలకు కూడా, వచ్చిన వాళ్ళకు కూడా విశ్రాంతి తీసుకోవడానికి ఉన్నది. అక్కడ అన్ని రకాలైన ఫెసిలిటీస్ ఇక్కడ ఏర్పడుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే బిల్డింగ్స్, సిటీ సెంటర్, ఖత్తర్ యొక్క మెయిన్ సిటీ సెంటర్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదో చిన్న ప్రోగ్రామ్ జరుగుతుంది. స్పీచ్ ఇస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు సంథింగ్ హర్యానా కుమార్ సేన్. చూసుకున్నట్టయితే ఇది హిరణ్య కుమారసేన ఇండియన్ స్కూల్ ఉన్నది. ఇక్కడ ప్రోగ్రామ్ ఈవెంట్ జరుగుతున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు చిన్న ఇక్కడ స్పీచ్ ఇస్తున్నారు.
పాపం మాట్లాడేటప్పుడు మైక్ ఆగిపోయింది ఎందుకో మరి ఎలా ఏం ప్రాబ్లమో కానీ. మనం ఇంకో సైడ్ వెళ్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా మటుకు చూసే అంశాలు చాలా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చిన్న ఏదో మన ఇండియా స్కూల్ వాళ్ళు ఒక చిన్న ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకున్నారు. వాళ్ళు స్టూడెంట్స్ వాళ్ళు జాబ్ పర్పస్ కానీ ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్ కానీ ఎలా ఎదగాలి లైఫ్లో అనేది ఒక చిన్న ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకున్నారు వాళ్ళు. దిస్ ఈజ్ ఎన్హెచ్ఆర్సి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ. అన్నీ ఇక్కడ ఖత్తర్ యొక్క రూల్స్ ఎలా ఉంటాయి ఏంది అనేది, ఏం రైట్స్ ఉంటాయి అనేది ఇక్కడ ఈ పుస్తకశాల పెట్టారు. ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఎన్హెచ్ఆర్సి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ. Has a name. Asaidatu, Asadatu. Welcome everyone to this wonderful gathering where we embark on a journey to nurture our environment and cultivate a greener future. Assalamu alaikum to all of you passionate souls who have gathered here today to talk about something as crucial as the very air we breathe and the soil we walk upon. Here's the thing. Today's Earth is not something we can surely boast about because we all know what is happening even without noticing the changes around us. We scroll through our phones, see news on news on news. గాను మనము ఖత్తర్ యొక్క ఎక్స్పో ముఖ్య ఉద్దేశం ఏంటి? గ్రీనరీ, పర్యావరణాన్ని కాపాడుకునే ఉద్దేశంతో ఈ ఖత్తర్ ఎక్స్పోని అయితే స్టార్ట్ చేశారు. చాలా చక్కగా ఇక్కడ చూసుకున్నట్టయితే కేఫ్టేరియాస్, ఇక్కడ లైన్గా ఇటుపక్కన ఉన్నాయి అన్ని కేఫ్టేరియాస్. అంత నీట్నెస్గా చక్కగా ఉన్నాయంటే ఇక్కడ వచ్చిన విజిట్స్కు చక్కని ఫెసిలిటీ కల్పించింది ఇక్కడ ఎక్స్పో వాళ్ళు. అన్నీ కేఫ్టేరియాస్ అన్నమాట. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్, దీనికి ఎంట్రీ టికెట్ కానీ ఎటువంటి కానీ ఏమీ లేదు ఇక్కడ. అందుకోసమని ఇక్కడ వివిధ దేశాల నుండి కూడా తరలి వస్తున్నారు. ఇంతకుముందు అక్టోబర్ నవంబర్ స్టార్టింగ్ టైంలో చాలా మట్టుకు జనాభా రష్ ఉండే, అప్పుడు ఇంకా ఎక్కువ అంశాలు కూడా ఉండే. ఇక్కడ ప్రదర్శనశాల చాలా ఎక్కువగా ఉండే. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది మూమెంట్లో ఏంటో కొంచెం తక్కువ అనిపించింది నాకు ఇక్కడ చూసినట్టయితే చాలా మట్టుకు. ఇంకా లోకల్ ఖతారీస్ కానీ వాళ్ళ ఫ్యామిలీస్ స్పెండ్ చేసేందుకు ఇక్కడ చూసుకున్నట్టయితే సిటీ సెంటర్ ఏరియా, ఇక్కడ పెద్ద బిల్డింగ్స్ అనేది సిటీస్, ఖత్తర్ మెయిన్ సిటీ ఇది. ఇక్కడ ఈ బిల్డింగ్స్ కనబడుతున్న ఏరియా ఖత్తర్ మెయిన్ సిటీ అది. సైడు మనకు కార్నిష్ బీచ్ కూడా ఉంటుంది అటు సైడు. ఇది క్రాస్ చేస్తే ఇదంతా ఎక్స్పో అన్నమాట. చాలా లాంగ్ ఉన్న ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఉన్నది దీని పొడవు. ఇక్కడ చూసుకుంటే వీళ్ళతోటి కొంచెం టైం పాస్ అయింది నాకైతే. ఇక్కడ వీళ్ళు ఒక స్టిక్స్ పెట్టుకొని నడుస్తారు, హైట్గా స్టిక్స్ ఉండి. అమ్మాయిలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారంటే వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఎంత ఓపికతోటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పోజులు ఇస్తున్నారు స్మైలింగ్ తోటి. నేను కూడా అలా ఒక చిన్న సెల్ఫీ వీడియో ప్లస్ ఒక ఫొటోస్ కూడా తీసుకున్నా వీళ్ళతోటి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు వీళ్ళు, దేవకన్యలాగా. ఎక్స్పో 2023 ఖత్తర్లో చాలా మట్టుకు ఈవెంట్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోండి వాటర్ ఫౌంటైన్స్ ఎంత బ్యూటిఫుల్గా కనబడుతున్నాయి బ్యాక్ సైడ్. ఇక్కడ నుంచి అక్కడి వరకు ఉన్నాయి. ఇక్కడ చూసేటి చాలా అంశాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతిదీ ఇక్కడ చూడదగిన ఎన్ని ప్రదర్శనశాలలాగా ప్రతి దాన్ని ఒక్కో ప్లేస్లో ఒక దగ్గర పెట్టారు. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాం మీకు.